సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల స్కామ్లు జరిగాయని త్వరలో వాటన్నింటినీ బయటకు తీస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళపూడి గ్రామ సచివాలయంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుకు జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు వేణుంబాక శ్రీనివాసరెడ్డి, అల్లంపాటి పరశురాం, వేణుంబాక రమణారెడ్డి, దువ్వూరు కృష్ణయ్య ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల స్కామ్లు జరిగాయని త్వరలో వాటన్నింటినీ బయటకు తీస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళపూడి గ్రామ సచివాలయంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుకు జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు వేణుంబాక శ్రీనివాసరెడ్డి, అల్లంపాటి పరశురాం, వేణుంబాక రమణారెడ్డి, దువ్వూరు కృష్ణయ్య ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. $15 లక్షలు వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి మార్క్ చేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకోకొని లోషన్ నెంబర్ మాత్రం ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఆర్టీఐ సబ్ డివిజన్ చేసేటప్పుడు వాళ్ళకి డాక్యుమెంట్ ఉండాలి. అడంగల్ సబ్ డివిజన్ చేయకూడదు. అసలు సర్వే సబ్ డివిజన్ చేయాలి. సర్వే సబ్ డివిజన్ చేయకుండానే ప్రభుత్వ భూమిగానే ఉంది. అది వాళ్ళకి చూడాడు మనం ఒకటి పెట్టుకున్నాడు. దూరం ఆశేశారు, డి పడాలు ఆశేశారు 1945. మీ హక్కు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. దీంట్లో ఏంటంటే అసైన్ ల్యాండ్స్, ఇనామీ ల్యాండ్స్, డికెటీ పట్టాలు, ఈ పీఓటీ కింద ట్రాన్స్ఫర్ చేయటము, ఇటువంటి చాలా గోల్మాల్లో జరిగిపోయి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దుర్మార్గాలకి నెలవైపోయింది ఆంధ్రప్రదేశ్. రీసర్వే పేరుతో ఎవరి భూమి సరిగా నిలపలే, అడగని సర్వే పోయి పొలాల్లో చేసి రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల కోట్లు నాశనం చేసి దాన్ని రాళ్ల మీద ఆయన పేరు ముద్ర వేసుకొని జగన్మోహన్ రెడ్డి పేరు. ఇప్పుడు ఎంతమంది అర్జీలు ఇచ్చింది? నాకు 25 సెంట్లు తగ్గింది, పేదోళ్ళు నాకు 19 సెంట్లు తగ్గింది, నాకు అరెకరా తగ్గింది. ఏం కర్మ ఇది? వీటన్నిటిని రెక్టిఫై చేసేదానికోసం దీంట్లో ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో వచ్చిన ప్రతి అర్జీ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పోర్టల్లోకే అప్లోడ్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్ష చేస్తారు ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికోసం. ప్రభుత్వం రాగానే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసేసాడు. ఇప్పుడు ఆ రీసర్వే, ఆ రాళ్ళు, ఆ పేర్లు కూడా తీసేసేయాల్సిన పరిస్థితి. ఆఖరికి మా తాతలు ఇచ్చిన మా పొలాలకు కూడా పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూసుకోవాల్సిన దురదృష్టం పట్టింది. అట్నే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఆ చట్ట ప్రకారం నాన్ బెయిలబుల్, జైలుకి పోవాలి. ఇది రాష్ట్రపతి గారి సంతకానికి పోయి ఉంది. అది రాగానే ఎవరైతే భూముల కుంభకోణం చేశారో వాళ్ళందరూ జైలు గోడలు, జైలు కమ్ములు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే పట్టదు. దాంట్లో ఏంటి, మదనపల్లి ఫైల్స్ తర్వాత, మదనపల్లి ఫైల్స్ అంటే తెలుసు కదా, ఆ ఫైళ్ళే తగలబెట్టారు ఆ ల్యాండ్ స్కామ్స్ వల్ల. అంచుమించు అన్ని స్కామ్లు సర్వేపల్లిలో జరిగి ఉన్నాయి. పెద్ద పెద్ద రెడ్డి గారులు, ఆయన ఆనాటి ఎమ్మెల్యే, మంత్రి అండ తెలుసుకొని ఆ భూముల కుంభకోణం భారీగా జరిగింది. బట్ అన్నిటిని కూడా కక్కిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ చూశారు మీరు, పొదలకూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలంలో 2 MROలు సస్పెండ్ అయిపోయినారు. ఎవరి టైము ఇవన్నీ జరిగింది? నీ టైం. స్వాతి కావచ్చు, ఒక వీర వసంతరాయలు కావచ్చు, వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలా? ఇక్కడ ముత్తుకూరు మండలం అదే పరిస్థితి, మనుబోలు మండలం అదే. హైవే పక్కన 19 ఎకరాల 30 సెంట్లు బయట తీసాం. 1.5 కోటి రూపాయలు చేశారు. అక్కడ పోర్ట్ రోడ్లో 57 ఎకరాలు కాజేశాడు. అల్లుడి పేరుతో, వేరే కంపెనీ పేరుతో అల్లుడిని లాస్ట్లో ఎంటర్ చేసి ఎకరా 15 లక్షలు. దాని వాల్యూ ఎంత?
అరౌండ్ 1.5 crores, ఎకరా 1.5 కోటి 10 పైసలకి తీసేసుకున్నారు. ఇవన్నీ ఎక్కడికి బావు? ఆ చట్టం రావాలా, వీళ్ళందరూ కమ్ములు లెక్క పెట్టాలా, అది తప్పదు. అందుకని ఈ గ్రామ సదస్సులు రెవెన్యూ సిబ్బంది జనవరి 8 దాకా సిన్సియర్గా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరి సమస్యలు పరిష్కరించేదానికి మంచి వేదిక అయిందని చెప్పి మేము కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో రివ్యూ చేస్తాం, సమీక్షలు చేస్తాం, అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తాం.